ప్రస్తుతం విశాఖ ఉక్కు అనే నినాదమే మొత్తం అంతా వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలి అని తహతహలాడుతున్న రామోజీరావు రాసే వ్యాఖ్యలకు ఏ మేరకు ప్రాధాన్యత ఉంది అనేది వైసీపీ పెద్దలందరూ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందనేది మాత్రమే అధికారులు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టడీ చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు అని తెలంగాణ పెద్దలంటే అదేదో మొత్తం ఆపాదిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ దాంట్లో ఆ బిడ్లో పాల్గొంటున్నారు అనే ఒక ప్రచారానికి లేవనెత్తిన క్రమంలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారిన నేపథ్యం మనం చూస్తున్నాం. దీని మీదే ఇవాళ మనం చర్చించబోతున్నాం. మంత్రి రాజశేఖర్, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే కొండ రాజు గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇద్దరు కూడా మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రాజశేఖర్తో మాట్లాడదాం. రాజశేఖర్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. తరచూ కూడా లేఖలతోటి ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉంది. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇది పక్కన పెడితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల్లో బురద జల్లే కార్యక్రమమే ప్రధావధిగా పెట్టుకున్న కొన్ని పత్రికలు అవ్వచ్చు, కొన్ని మీడియా సంస్థలు అవ్వచ్చు, ఏదైనా సరే జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా చూస్తారు? జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో ఇది ఏ మేరకు సాధిస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తున్న నేపథ్యంలో మీ కమెంట్ ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంటు జనవరి 27, 2021 తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం 3వ తేదీన దీపం వాళ్ళు బయటికి పెట్టారు. మేము 5వ తేదీన పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ర్యాలీలు విశాఖపట్నం వరకు చేశాం. అవును, దాని మీద ముఖ్యమంత్రి అందరికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాసి, ఆ ఉత్తరంలో ప్రైవేటీకరణకి ప్రభుత్వం వ్యతిరేకము, మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సిన అనేకమైన ప్రత్యామ్నాయ మార్గాలు కూడా తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేయడం కాకుండా ఏ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆదుకోవచ్చు అని చెప్పేటువంటిది అనేకమైన అంశాలు మొట్టమొదటిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరే ఉన్నారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత కార్మిక సంఘాలందరితో కూడా 1 గంటన్నర సేపు పైగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయనంతా ఆయన పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కూడా కార్మిక సంఘాల ప్రతినిధులు కానీ నిర్వాసితుల సమస్యల పట్ల కూడా పూర్తిగా తెలుసుకొని ఏం చేయాలని అడిగితే ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం నేను కోరిన మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం కాకుండా అఖిలపక్ష కార్మిక సంఘాలకి, అఖిలపక్ష రాజకీయ పార్టీలకి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కావాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఆందోళనకి, ఉద్యమానికి మద్దతు ఇస్తూ లక్షలాది మంది సమక్షంలో, ప్రధానమంత్రి గారి సమక్షంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది విశాఖపట్నం వచ్చినప్పుడు. ఇదే కాకుండా అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి దగ్గర ఆయన ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కాబట్టి బంధులకు కానీ, ఉద్యమాలకు కానీ, ఏదైతే ఆందోళనలు వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రానివ్వకూడదనే ఉద్దేశంతో కొన్ని ఎల్లో మీడియాలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానీ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా పనిచేసే వాళ్ళ మీద ఊరికనే కామెంట్ చేయడం అనేది శ్రేయస్కరం కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఓ భావోద్వేగంతో సెంటిమెంట్ కర్మాగారం. ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు, వేలాది మంది రైతులు ఇల్లు భూములు త్యాగం చేశారు. ఇది ప్రభుత్వ రంగంలో ఉండాలి. ఆంధ్రప్రదేశ్కు ఒక మణిహారం లాంటి కర్మాగారాన్ని చేయడం మంచిదిగా, ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదని చెప్పేటువంటిది ఎప్పటికప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద అనవసరంగా నిందలు వేయడం అనేది ఏ పార్టీకి శ్రేయస్కరం కాదు. ఇది ఎందువల్లంటే ముఖ్యమంత్రి గారు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజు వరకు కూడా అన్ని విధాలా సహకరిస్తూ ముందుకెళ్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు వారి ఉనికిని చాటుకోవడానికి చేసిన దాన్ని కూడా చేసే పని మీద ఇదివరకు ఏ ప్రభుత్వం చేశారా, ఏ నాయకుడిని పిలిచారా? అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయి, కాదంటం లేదు. కానీ అందరికంటే ముందడుగు వేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయకూడదంటారు. ఈ 2-3 రోజుల నుంచి చూస్తుంది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది అమ్మకాన్ని రెడీగా ఉంది, దీన్ని బిడ్డింగ్ వేసేది కాదు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుతానికి రా మెటీరియల్ సమస్యతో ఎదుర్కొంటుంది. ఒక వర్కింగ్ క్యాపిటల్ లేదు, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు. ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వారు ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎవరైతే
ఇంట్రెస్ట్ ఉన్నారో చూసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి తర్వాత కావాల్సిన దానికి వెళ్తారు. ఇది హోల్సేల్గా స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేది కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేరు. ఇప్పుడు యాజమాన్యం కంపెనీ నిర్వహించాలి. బ్లాస్ట్ ఫర్నేస్ చాలా కాలం నుంచి బంద్ ఉంది. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ టేక్ ఓవర్ చేస్తున్నామని చెప్పేటువంటిది కార్యక్రమం కొన్ని టీవీల్లో కూడా వస్తుంది. టేక్ ఓవర్ కాదు, ఈ బ్లాస్ట్ ఫర్నేస్కి కావాల్సినటువంటి కోకింగ్ కోల్ కానివ్వండి, లేకపోతే ఐరన్ ఓర్ కానీ ఇట్లాంటివి కావాలని చెప్పేటువంటి చెప్పడం జరిగింది. ఇది నథింగ్ బట్ బార్టర్ సిస్టమ్, అంటే వస్తు మార్పిడి. మీరు కొంత మెటీరియల్ ఇవ్వండి, తర్వాత మేము స్టీల్ ఇస్తాం అనేది. ఇప్పటికే సింగరేణి కాలరీస్ నుంచి కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి తీసుకుంటున్నాం. సింగరేణి కాలరీస్ కానీ తాల్చేరు నుంచి కానీ అనేక చోట్ల నుంచి కావాల్సిన బాయిలర్ కోల్తో పాటు కోకింగ్ కోల్ కూడా కావాలి. కాబట్టి ఆ కోకింగ్ కోల్ ఐరన్ ఓర్ ఎన్ఎండిసి తీసుకుంటే అది రావడం లేదు. అయితే యాజమాన్యం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ 27 మార్చిని ఇచ్చారో 15వ తారీఖు ఏప్రిల్ వరకు టైం ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయినటువంటి ఎన్ఎండిసి కానీ సెయిల్ కానీ పాల్గొంటే మంచిది. ఈ ప్రైవేట్ పార్టీ జేఎస్పీఎల్ లేకపోతే జిందాల్కి ఈ ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వద్దని చెప్పే మాట మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మా తాలూకా కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఇండైరెక్ట్ గా మీరు బిడ్డింగ్ అని చెప్పి ఎవరెవరినో పిలిచే కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, 100% కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. 1% కూడా ఇందులో స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడ కూడా 1% కూడా లేదు ఇందులోని. ఇదే రాజశేఖర్ గారు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. సో ఇది మొత్తం హోల్సేల్ గా విశాఖ ఉక్కుని అమ్మే ప్రక్రియ కాదు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేనికైతే ఉందో కొన్ని నడిపించడానికి మొత్తం యావత్తు స్టీల్ ప్లాంట్లో ఒక దేనికైతే లోటు ఉందో రా మెటీరియల్ ముఖ్యంగా, సో ముడి సరుకు ఏది కావాలో దానికి ఇచ్చిన బిడ్డింగ్, దాంట్లో ఎవరు పాల్గొనాలి ఎవరు పాల్గొనకూడదు అనేది కూడా చాలా క్లియర్గా ఉన్న నేపథ్యం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న యాగిని మీరు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు అనేది ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ చిత్తశుద్ధిని శంకిస్తూ పుంకాలుగా వార్తాపత్రికల్లో రాస్తూ ఉన్నారు. ఎవరనేది ఇప్పుడు నేను చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయం. ముందుగా మీకు మీతో పాటు పాల్గొన్న శుభోదయం సార్. ఒకటి, ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది చాలా ఎమోషనల్ ఇష్యూ. మా ఓటు యువతరం అంతా కూడా తల్లి ఉగ్గుపాలు తాగి పెరిగినటువంటి వయసు నుంచి కూడా విశాఖ ఉక్కు చరిత్ర తెలుసుకుంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని వింటూ పెరిగినటువంటి తరం మా తరం. అదే విధంగా ఈ విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నానికి ఉన్నటువంటి మరో పేరే ఉక్కు నగరం. సో ఈ 32 మంది ప్రాణత్యాగాలు లేదా 18,000 మంది శాశ్వత ఉద్యోగస్తులు, 20,000 మంది ఒప్పంద సిబ్బంది, సుమారు 1,00,000 మంది పరోక్షంగా స్టీల్ ప్లాంట్ మీద బతికేటటువంటి పరిస్థితులు, విశాఖపట్నానికే ఒక మణిహారం లాంటి ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక పిడుగు లాంటి వార్త ఎప్పుడు వచ్చిందన్నది మంత్రి రాజశేఖర్ గారు చెప్పారు. నేను పాయింట్ వైజ్ చెప్తాను. ముఖ్యమంత్రి గారు ఎంత చక్కగా, అంటే భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ ఉద్యమానికి సహకరించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం అందించారు. ఇది వాస్తవం. మీకు ఉదాహరణకి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సహకరించిందా? లేదు కదా. ఎప్పుడు కూడా ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నమే చేసింది, ఉద్యమకారుల గొంతులు నురిమే ప్రయత్నమే చేసింది. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి అదే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్టీసీ ఉద్యమం అందరికీ తెలుసు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆర్టీసీ ఉద్యమానికి సహకరించిందా? వాళ్ళ గొంతులు నులిమే పరిస్థితి అక్కడ ఉన్నది తప్ప ఏ రోజు వాళ్ళ యొక్క మద్దతు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరుగుతున్న ఏ ఉద్యమానికి కూడా సహకరించలేదు. బట్ ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క దీన్ని కాపాడాలి అనేటువంటి గొప్ప లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వారి ఉద్యమానికి మద్దతు తెలియజేశారు. ఫస్ట్ ఈ ఉద్యమానికి, అంటే మలిదశ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి ఆయువు పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందులో నో డౌట్. ఇక్కడ రాజ్యసభ సభ్యుడిగా, ఈ ప్రాంత నోడల్ రాజ్యసభ సభ్యుడిగా పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి 1 టౌన్ పాత ప్రాంతం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ప్రతి వార్డు టచ్ చేస్తూ ఒక మహా పాదయాత్ర చేసి మీడియా అటెన్షన్ ని గ్రాప్ చేసినటువంటి పరిస్థితి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలతో పాటు పార్లమెంట్ లో 123 మంది ఎంపీల సంతకాలు సేకరించి ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఆ లేఖలను అందించినటువంటి ప్రభుత్వం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఇది జరిగిందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా, ఢిల్లీలో ఆంధ్ర భవన్ వేదికగా
ఉవ్వెత్తున ధర్నాలు చేసామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకత్వంలోని ఈ విషయాలన్నీ కూడా జరిగినాయి. మా విశాఖ పార్లమెంట్ సభ్యుల దగ్గర నుండి, రాజ్యసభ సభ్యుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా వెల్లో వీఆర్ అగేన్స్ట్ టు ద ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని పార్లమెంట్ వెల్లోకి వెళ్ళి ప్లకార్డులు ప్రదర్శించి అక్కడ మేము పోరాటాలు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ తెలుసు. కానీ ఇవన్నీ తెలిసినా ఈ రోజు ఏదైతే రామోజీరావు గారు రాస్తున్నటువంటి దుష్ప్రచార వార్తలు ఉన్నాయో ఇవన్నీ ఎలా కనబడుతున్నాయంటే, ఎద్దు ఈనిందంటే దూడను కట్టేమన్నాడట ఒక పనికిమాలినోడు. ఈ రోజు అదే విధంగా ఇలా రాసే వార్తలు, చంద్రబాబు నాయుడు పనికిమాల మాటలు మాట్లాడటం, ఆయనకి వత్తాసలు పలుకుతూ రామోజీ కుంకాలు రాయటం. నేను అడుగుతున్నా రామోజీరావు గారిని, చంద్రబాబు నాయుడు హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసినప్పుడు నువ్వు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేవా రామోజీరావు, లేదా గడ్డి పీకేవా రామోజీరావు? ఆ రోజు నీ కలం ఎందుకు కుంటుపడిపోయింది? ఆ రోజు నీ కళ్ళు ఎందుకు మూతపడిపోయింది? ఆ రోజు నీ నోరు ఎందుకు మోగపోయింది? రామోజీరావు గారు సమాధానం చెప్పాలి. సార్, ఇదే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఎంత పెద్ద సంస్థ గురించి మనం మాట్లాడుతున్నామో, జింక్ అనేటువంటి ఒక సంస్థ ఉన్నది సార్. ఆ సంస్థను ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో 3000 మంది ఎంప్లాయీస్ ఉంటే వేదాంత అనే ఒక కంపెనీకి అమ్మేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జింక్ భూములతో చేసి 3000 మంది అక్కడ ఉండేటువంటి కార్మికులను రోడ్డును పడేసిన దిక్కుమాల వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే, ఏదైతే విశాఖపట్నంలో బిహెచ్పివికి సంబంధించినటువంటి ఆ సంస్థ ఏదైతే ఇబ్బందులు పాలవుతుందో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆ నాయకుడు దాన్ని BHEL లో విలీనం చేసి సుమారు 2000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని వారి యొక్క జీవితాలు రోడ్డు పాలు కాకుండా కాపాడినటువంటి నాయకుడు. ఇవన్నీ చరిత్ర ఎందుకు చెప్తున్నామంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని కార్మికుల పక్షపాతి కాబట్టే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల పాటు ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేసినా సరే వాళ్ళకి దక్కని ఫలితం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ ఆర్టీసీ కార్మికులు రోడ్డు ఎక్కకుండానే 58,000 మంది కార్మిక సోదరులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను ఎందుకు కోట్ చేస్తున్నా అంటే, మన చేతిలో ఉండుంటే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండేవారికి తప్పితే ఇంకొకటి కాదు. బట్ ఇక్కడ మీకు ఇంకో విషయాన్ని క్లుప్తంగా చెప్తాను. ఏదైతే మీరు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడారో, అది మార్చి 27 నుంచి ఏప్రిల్ 15 వరకు బిడ్డింగ్ కి సమయం ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున, బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున సింగరేణి డైరెక్టర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇంకా ఏ బిడ్డు వేయలేదు. జనరల్ గా ఏంటంటే వాళ్ళు బిడ్డు వేయకుండా అసలు సాధ్యాసాధ్యాలు ఏంటని తెలుసుకోవడానికి మాత్రమే వచ్చారు. బట్ ఇంత రచ్చ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున అధికారిక ప్రకటన రావాలి. ఎప్పటి వరకు దేర్ ఇస్ నో అఫీషియల్. రాజు గారు మీరు చెప్తున్న దానికి కంటిన్యూటీగా నేను చెప్పాలి అంటే, ఇది కేవలం ఫీజిబిలిటీ స్టడీ, అంటే ఏ మేరకు ఇది వర్కౌట్ అవుతుంది అనే స్టడీ, క్యాప్టివ్ మైనింగ్స్ లేకుండా అసలు ఏ రకంగా వర్కౌట్ అవుతుంది అనేది అధ్యయనం చేసి రమ్మన్నామని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చాలా క్లియర్గా చెప్పారు. అంతేగాని మేము బిడ్డింగ్ వేస్తున్నాం, మేము దాంట్లో పాలు పంచుకుంటున్నాం అనే క్లారిటీ ఎక్కడా లేకపోగా, ఒకవేళ వాళ్ళు పాలు పంచుకుంటే ప్రైవేటీకరణను సమర్థించినట్టే కదా అనే ఒక వాదన వస్తుంది. దానికి కూడా సమాధానం చెప్పాలి. అందుకనే అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. సో ప్రతిపక్షాలు ఏదైతే దీనికి ఆజ్యం పోస్తున్నాయో దాన్ని ఇదిగో మీరు చెప్పినట్టుగా అదిగో బూచి అంటే ఇది ఇంకోటి అన్నట్టుగా వాళ్ళు చేస్తున్న ఈ యాగిని మీరు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినట్టుగా స్టీల్ ప్లాంట్ అప్పుల్ని గవర్నమెంట్ ఈక్విటీగా భావించాలని ఒక అడ్వైజ్ సజెషన్ ఇచ్చిన, లాంగ్ టర్మ్ లోన్ 24 నుంచి 12 నుంచి 24% ఏదైతే ఉంటుందో అది సగానికి తగ్గిస్తే కనుక 2400 నుంచి 1200 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అనే రికమెండేషన్స్ కూడా ముఖ్యమంత్రి పంపించింది కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. సో వీటన్నిటి ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ప్రతిపక్షాలు చేస్తున్నాయి దాడిని. సో టీడీపీ అంటే ఏ రకంగా చేస్తుంది అనేది అన్ని మనకి తెలిసిందే. కానీ ఈ సిపిఎం, సిపిఐ లాంటి ఈ పార్టీలు కూడా మూకుమ్మడిగా మీ మీద చేస్తున్న దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అనేది మీరే చెప్పాలి. విశాఖ డీఇన్వెస్ట్మెంట్ కాకుండా, ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ప్రస్తావిస్తే కనుక, ఫిబ్రవరి 17 అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులతో జగన్మోహన్ రెడ్డి నేరుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కలిశారు. ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చేసే ఉద్యమానికి అండగా ఉంటామని చెప్పారు. అలాగే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ను విక్రయిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనడానికి కూడా ఆసక్తి ఉన్నట్లు ప్రకటించారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. అలాగే 8న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్లాంట్ ఆస్తులను విక్రయిస్తామని మరోసారి ప్రకటన చేస్తే కార్మిక సంఘాల ఆందోళనకు దిగి మార్చి 9న సీఎం మరొకసారి ప్రధానికి లేఖ రాశారు. అన్ని రాజకీయ పార్టీలతో కలుస్తామని చెప్పారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీలు 5 రోజుల పాటు లోక్సభను ప్రధాని సమక్షంలోనే స్తంభింపజేశారు. 2వ వారంలో జంతర్ మంతర్ వద్ద ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో స్టీల్ కార్మికులు 2 రోజుల పాటు ధర్నా చేశారు. ఆపై దేశవ్యాప్తంగా ఎంపీల సంతకాల సేకరణ, చాలా పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్ ఇలాంటి పార్టీలతో కలిసి సంతకాల సేకరణ చేస్తే దాంట్లో ఎక్కడ టీడీపీ ప్రస్తావన లేదు.
టీడీపీ సంతకాలు కూడా చేయలేదు. ఇలాంటి టీడీపీ ఈరోజు విమర్శించడాన్ని కేవలం రాజకీయం చేసే ఉద్దేశంతో చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని కార్మిక సంఘం నేతగా రాజశేఖర్ గారు మీరు ఎలా చూస్తారు చెప్పండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు ఈ టెంట్ దగ్గరకు వచ్చి సపోర్ట్ చేయడం అన్నది జరుగుతోంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు మేమేం చేయగలుగుతాం, అధికారంలో పార్టీ చేయాలని చెప్పేటువంటిది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అని చెప్పాల్సింది పోయి ఏదో అండగా ఉంటామని చెప్పి చిన్న ముక్తసరిగా చెప్పే తప్ప ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సంతకాల సేకరణ చేసేటప్పుడు విజయసాయిరెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేసాం ఆయన వెంటనే ఆయన అన్ని రాజకీయ పార్టీలను కూడా మరి పెట్టి ఎంవి సత్యనారాయణ గారు, సత్యవతి గారు కూడా వారు కూడా కోఆర్డినేట్ చేశారు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి 3 ఎంపీలు ఎవరు కూడా ముందుకు వచ్చి సంతకాలు పెట్టలేదు. వారేది రాజ్యసభలోనో లేదా లోక్సభలోనో మాట్లాడుతున్నారు, దాన్ని మాట్లాడడం కాదనం. కానీ ప్రధానమంత్రి గారికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సంతకాలు సేకరించినప్పుడు వారు కూడా సంతకాలు పెట్టాల్సిన బాధ్యత ఉంది. సంతకాలు పెట్టకుండా ఈరోజేమో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వంత పాడుతుంది లేదా ఇంకోటి చేస్తున్నాం చెప్పడం అనేది భావ్యం కాదు. మేము విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పరంగా అందరినీ కలుస్తున్నాం, అందరి సహకారం తీసుకుంటున్నాం. ఈ సహకారం తీసుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకున్న అధికారంలో ఉన్నారు కాబట్టి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలో పాల్గొని ఫ్రీజ్ అయినట్టుందండి రాజశేఖర్ గారు. కొండ రాజు గారి దగ్గరికి వెళ్దాం. రాజు గారు, సో చెప్పండి, ఇంతకుముందు నేను చెప్పిన ఆర్డర్ ఒకసారి చూస్తే కనుక డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ కార్మికులతో ముఖ్యమంత్రి కలవడం దగ్గర నుంచి సంతకాల సేకరణ వరకు టీడీపీ ఊసి ఎక్కడా వినపడదు. సో వాళ్ళు ముందుకు వచ్చిన దాఖలాలు కూడా ఉండవు. దానికి ఇప్పుడు ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి కూడా చూస్తే అసలు కార్మికులకు ఇలాంటి ఉద్యమాలకు అండగా ఉండాల్సిన సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు టీడీపీతో కలిసి చేస్తున్న విమర్శలు చాలా వింత పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితి. సో ఏదో బీఆర్ఎస్ ఈరోజు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన నేపథ్యంలో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికా, లేదంటే ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒక ఎలిమెంటా అనేది ఆ మోటివ్స్ జోలికి నేను వెళ్ళను. కానీ సో ఇదొక్క దాన్ని పట్టుకుని వాళ్ళు జ్ఞానాయాగి చేస్తున్న క్రమంలో మీరు మీ మీద బాధ్యత చాలా ఎక్కువగా ఉన్న క్రమం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దాడి ఎక్కువగా ఉంది. మీరు ఒక పార్టీ, దీన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం అయితే లేదు. సో పోరాడితే పోయేదేమీ లేదు అనడానికి ఉద్యమాలు కాదు రాజకీయ పార్టీ అని నిన్న ఈ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వ్యాఖ్యానించారు. అది సాధించడానికి మేము ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నామో అది గ్రహించాలి అంటూ వాళ్ళు చాలా కీలకమైన వ్యాఖ్య చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా, ఏం చెప్తారు దానికి మీరు? సార్ ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీలాంటి మీడియా ద్వారానో, సోషల్ మీడియా లాంటి మాధ్యమాల ద్వారానో, ఖచ్చితంగా లేదా మా బోటి వారు మాట్లాడడం ద్వారానో ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం మేమైతే చేస్తున్నాం. అయితే మీరు అంటున్నటువంటి ఏదైతే ఈ సిపిఐ సిపిఎం వీళ్ళంతా మాట్లాడుతున్నారు, ఈ సిపిఐ లాంటి లేదా నారాయణ గారు లాంటి వాళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అయి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నారాయణ గారి నేతృత్వంలో సిపిఐ అంటే చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చేసుకున్నాడు ఆయన. చంద్రబాబు తానా అంటే తందానా వాయించు, చంద్రబాబు నాయుడుకి చిడతలు వాయించే పార్టీగానే సిపిఐని నారాయణ గారు మార్చున్నారు. కాబట్టి వాళ్ళని ఎవరు రాజకీయంగా లెక్క చేసే పరిస్థితి లేదు. ఆ సొంత కార్మిక వర్గమే సిపిఐకి మద్దతు తెలిపేటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరగవు. కేవలం ఈ చంద్రబాబు నాయుడుకి బాకాలు ఉదే కార్యక్రమం అంతా ఎక్కడ జరుగుతుందంటే రామోజీరావు గారు రాసినటువంటి ఈనాడు లేదా ఏబిఎన్ రాధాకృష్ణ గారి పత్రికల్లోనే తప్పితే ఈ పనికిమాల మాటలు వచ్చి స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మాట్లాడమని చెప్పండి కావాలంటే సిపిఐ నారాయణ గారిని కార్మికులే తరిమి కొడతారు సిపిఐ నారాయణని. కాబట్టి ఏమిటంటే రాజకీయాలు ఎక్కడ చేయాలి లేదా ఉద్యమాలకు సంబంధించి భావాలకు సంబంధించిన అంశాల మీద ఏ విధంగా స్పందించాలన్నటువంటి నైతిక ఇది వారికి ఉండాలి. తల్లిపాల దగ్గర రొమ్ము గుద్దినట్టు ఏ కార్మికుల అండతో పార్టీ అని చెప్పు తిరుగుతున్న నారాయణ ఈరోజు చంద్రబాబు నాయుడు సంకెక్కడానికి సిగ్గుపడాలి ఆయన అయితే మాత్రం. పాయింట్ నెంబర్ 1. ఈ పాయింట్ నెంబర్ 2, ఎస్ ఇందాక మీరు ఏదైతే క్రమం చెప్పారో అదే ప్రతి దాంట్లో కూడా ఈవెన్ బందులు జరిగినప్పుడు కూడా ఆర్టీసీ యొక్క బస్సుల్ని డిపోలకే పరిమితం చేసి బంద్కి పూర్తిగా సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. నేను అదే చెప్తున్నాను, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బంధులు సహకరించదు. బట్ ఎందుకు సహకరించామంటే మన యొక్క పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పడానికి, కేంద్ర ప్రభుత్వం మనం ఒత్తిడి తీసుకురావడానికి మన చేతిలో ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు ఎంత చేయాలో అంతా చేసాం. ఇక్కడ నిజంగా గనకే ఈ ఏదైతే బిడ్డింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంట్రెస్టో లేదంటే బిడ్డింగ్ సంబంధించో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇన్వాల్వ్ అవ్వచ్చు లేదా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నటువంటి రూల్ ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కనుక నిలబడేది. బట్ మేము ప్రైవేటీకరణ పూర్తి వ్యతిరేకం. ఇక కాదు లేదు అనే పక్షంలో గతంలో మీరు ఇందాక కోట్ చేసినటువంటి విధంగా ఆ మంత్రి గారు కూడా అప్పటి మంత్రి గారు మాట్లాడినటువంటి మాట మనకు స్పష్టంగా తెలుసు. మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నా సరే, ఒక కుటుంబం ఉంది, ఈ రోజు స్టీల్ ప్లాంట్ కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. ఏం లేవు అంటే క్యాప్టివ్ మైన్స్ లేవు.
మీరు మైన్లు ఇవ్వండి, మీ దగ్గర ఎన్ఎండిసి దగ్గర సెయిల్ దగ్గర మీ దగ్గర మైన్లు ఉన్నాయి, అవి ఇవ్వండి, ఇస్తే మేము ఉత్పత్తి చేసి చూపిస్తాం అంటున్నాం. లేదా మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఈక్విటీ ద్వారా ఇంకొక ప్రశ్న రాజు గారు, మాఫీ చేయమని అడుగుతా ఉన్నాం. సూటిగా ఇంకో ప్రశ్న ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఇచ్చిందో లేదో తెలియదు, కానీ వాళ్ళు ఏ విధంగా ఆసక్తి చూపిస్తున్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయొచ్చు కదా అని చేసే కమెంట్కి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు? అసలు అదే సార్, దానికి కాంట్రాక్ట్ గా నేను లెట్ మీ కంప్లీట్. ఒకవైపు జాతీయ ప్రాజెక్ట్ గా ఉన్న పోలవరాన్ని తీసుకొని ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అందరికీ తెలిసిందే, దానివల్ల జరుగుతున్న ఈ జాప్యం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి క్రమంలో వస్తున్న కమెంట్ ని మీరు ఏ రకంగా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవచ్చు కదా అనేదానికి ఫిజిబిలిటీ, క్యాప్టివ్ మైన్స్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూని పక్కన పెట్టి సో కేవలం మీరు ముందుకెళ్ళి తీసుకోవచ్చు కదా అనే కమెంట్ కూడా మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఎక్కడా కూడా ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవడానికి లేవని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఇది క్లియర్ గా ఇచ్చి కేంద్రం యొక్క సర్క్యులర్ ఇచ్చి దాదాపు ఏడాది పైన అయ్యింది. అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది అంటే వాళ్ళ అవగాహన ఉండొచ్చారా, అవగాహన లేకుండా వచ్చారా, అవగాహన కల్పించుకోవడానికి వచ్చారా అన్నటువంటిది వాళ్ళ పార్ట్ ఆఫ్ ఇష్యూ. వాళ్ళ ఇంట్లో కూర కూడా మనం వండేమంటే లేదా మన కూర కూడా వాళ్ళు ఎవడో వచ్చి వండేస్తారంటే అది ఎట్లా అవుతుంది? కేవలం రాజకీయానికి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు వాడుకుంటుంది పచ్చ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ కానీ. మేమైతే ఒకటే చెప్తున్నాం సార్, 2021-22 సంవత్సరంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ 945 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ స్టీల్ ప్లాంట్ సార్. కరోనా సమయంలో భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆ ఊపిరి ఏదైతే ఆక్సిజన్ నిలవలేక విలవెల్లాడి ప్రాణాలు కోల్పోతే ఈ రోజు భారతదేశానికే ఊపిరి లూదింది విశాఖ స్టీల్ ప్లాంట్. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పెట్టుకునేటువంటి లిక్విడ్ ఆక్సిజన్ ని మార్పు చేసి మెడికల్ ఆక్సిజన్ గా మార్చి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా నేరుగా స్టీల్ ప్లాంట్ కి ట్రైన్లు పంపించి లిక్విడ్ ఆక్సిజన్ తీసుకుని వెళ్ళి ప్రజల ప్రాణాలను స్టీల్ ప్లాంట్ కాపాడితే ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ గొంతు నొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు పచ్చ మీడియా లేదా చంద్రబాబు కానీ చేయటంలో ఆంతర్యం ఏంటని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎంపీల సంతకాలు పెట్టకపోతే విశాఖ సముద్రం దూకాల ఎంపీలు అంతా కలిపెళ్ళి ఏం పెట్టడానికి ఏం పోయే కాలం తెలుగుదేశం పార్టీ ఎంపీలకి సంతకాలు పెట్టడానికి మీకు చేతులు చచ్చిపడిపోతే స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడడానికి మీ నోరు మోగపోతే ఈ రోజు వచ్చి మా ప్రభుత్వం మీద విమర్శ చేస్తుంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని సామెత గుర్తొస్తుంది సార్. ఉద్యమాన్ని ముందు నడిపింది మా ప్రభుత్వం, మా పార్టీ. కంక్లూడ్ చేద్దాం సార్, ఎండింగ్ వర్డ్స్ మీరు చెప్పాలి. సో ఏ ఉద్యమానికైనా ప్రభుత్వం ముందుకు రావడం అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు కేవలం రాజకీయాలే పరమావధి కాకుండా ప్రభుత్వంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, కేంద్రంతో పోరాడాల్సిన. రాజశేఖర్ గారు కమెంట్ మీరు చెప్పండి. సింగరేణి అంటున్నారో సింగరేణిలో ఉండేటటువంటి కోల్ ఏదైతే ఉంటుందో అది విశాఖ స్టీల్ ప్లాంట్ నడపడానికి పనికిరాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి చేయడానికి ఆ కోల్ పనికిరాదు. ఆ కోల్ దేనికి పనికి వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ నడుపుకోవడానికి తప్పితే ఈ ఏదైతే స్టీల్ ఉత్పత్తికి సంబంధించి బ్లాస్ట్ ఫర్నెన్స్ లో వాడేటటువంటి కోల్ కి సింగరేణిలో ఉన్నటువంటి కోల్ పనికిరాదు. వాళ్ళ దగ్గర నిలవలేవు, వాళ్ళు చేంజ్ చేస్తారు సార్. ఇంత లాజిక్ పాయింట్ కూడా మిస్ అయ్యి వాళ్ళు వచ్చారు అనేది ఇంకా అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. సో లెట్స్ నాట్ గెట్ ఇంటూ అజంప్షన్స్. yes రాజశేఖర్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం సార్. సో సంతకాలు మీరు చెప్పండి. ఒక్క నిమిషం. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు స్పష్టమైన వైఖరి అయితే చెప్పలేదు. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఏమాత్రం కూడా మా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కాదు, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నామని చెప్పడం అది అభినందనీయమే. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నారు. ఈ రాజకీయ పార్టీల తోడు బీఆర్ఎస్ఎల్ కూడా రావడం స్వాగతించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక యూనిట్ వాళ్ళు పూర్తి విషయాలు తెలుసుకోకుండా ఇది డిజన్వెస్ట్మెంట్ ప్రక్రియ వేరు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏప్రిల్ 15 వరకు టైం ఇచ్చి ఎవరైతే రా మెటీరియల్ ఇవ్వగలరు, ఎవరైతే డబ్బులు ఇవ్వగలరు మీరు పెట్టుబడి పెట్టి తర్వాత దీన్ని స్టీల్ తీసుకెళ్ళండి. ఇది బార్టర్ సిస్టమ్, అంటే వస్తు మార్పిడి తప్ప మరొకటి కాదు ఇది. అందువల్ల కొద్దిమంది అవగాహన రాహిత్యంతో ఏదేదో మాట్లాడటం భావ్యం కాదు. ఇది ఉద్యమం చేసేటప్పుడు రాజకీయాలకు అతీతంగా చేయాలి, అందరు కలిసిమెలిసిగా కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. 100% కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెట్టుబడి ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అనేదే. కేంద్ర ప్రభుత్వం మన తాలూకా జీవితాలతో చెలగాటమాడుతుంది కాబట్టి వివిధ రూపాల్లో ఒత్తిడి చేయడానికి మేము విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా కార్మిక సంఘాలుగా ఒత్తిడి చేస్తున్నాం. ఈ ఒత్తిడి చేసేదానికి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎవరు కూడా అటువంటి సహకారం అంచలేదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్రంలో అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించి ఏ ఉద్యమం చేసినా ఏ బంద్ చేసినా
రైతులు చేసిన పిలుపుకి మేము సంఘీభంగా చేశాం, అప్పుడు సహకరించారు, బంధువులకు సహకరించారు. మరి జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమం కానీ, ఆంధ్ర భవన్ దగ్గర చేసే కార్యక్రమాల్లో కానివ్వండి, పార్లమెంట్లో అన్ని పార్టీల చేత మాట్లాడించడం కానివ్వండి, అన్ని పార్టీలతో పెద్దలు విజయసాయి గారు మాట్లాడారు. అలాగే సుబ్బారెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో ఏ రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారో ఆయన కూడా ఎప్పటికప్పుడు మాట్లాడి ఈ విషయాల్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లడంతో లక్షలాది మంది సమక్షంలో ప్రధానమంత్రితో డైరెక్ట్గా మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఏది వెనుక చేసలేదు, ఆయనకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తి. అందులో భాగంగానే ఈరోజు కార్మిక పక్షపాతిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనించి ఎంతోమంది కాపాడగలిగారు. ఈరోజు ఆటో కార్మికులు కానివ్వండి, ట్యాక్సీ కార్మికులు కానీ అనేక రకాలుగా హెల్ప్ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనుగుణంగా ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేయడానికి మేము అన్ని విధాల అంతగా ఉండామని చెప్పి ప్రకటన చేసేటువంటి ధైర్యంగా ఎవరు ఉన్నారా? ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకు చేశారా? ఊరికి విమర్శ చేయడం కాదు, ఎవరైనా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పి మీటింగ్లు పెట్టించి లేకపోతే పార్లమెంట్లో మాట్లాడించి చేశారు. ఏ రోజైనా తమంతటి తాముగా మేము ఇగో మీతో పాటు ఉన్నామని చెప్పి ఎందుకు మీరు పెట్టలేకపోతున్నారు? పనిచేసే వాళ్ళ మీద ఊరికి నేను నిందలు వేయడం కాదు. అందువల్ల రాజకీయాలు మాని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కేవలం వైరం తెచ్చుకొని గొడవలు పెట్టి కాదు, మన రాష్ట్రానికి కావాల్సినటువంటి పోలవరంకి ఏ విధంగా నిధులు తేవాలి, ఉత్తరాంధ్రప్రదేశ్ ఏ విధంగా నిధులు కావాలి, రైట్ సాధించడం ముఖ్యం. సో పోరాటం ఏ రకంగా చేస్తున్నాం అనేది కాదు అనేది రాజశేఖర్ గారు చెప్తున్నమాట. మొత్తానికి ఆయన హయాంలో 54 సంస్థల్ని ప్రైవేటీకరించి 2006 వరకు కూడా ఒక విజన్ని ప్రకటించి ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అని దానికి ఒక పేరు చెప్పి ప్రైవేటీకరణ అన్ని వరుసగా చేసుకుంటూ పోయే చంద్రబాబు నాయుడు విజనరీకి ప్రస్తుతం ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూ సాక్షాత్తు ప్రధాని ముందే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు, అధికారం ఎక్కడిది అనేది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు అనేది మాత్రం రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ చర్చ. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ కొండ రాజీవ్ గారు.